నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే జబర్దస్త్గా ఉన్నానండి ఇక ఇయాల ముచ్చట ఏంటంటే కాలీవుడ్ సూపర్ స్టార్ హీరో ధనుష్ కొత్త సినిమా వచ్చిందనంట ఇక ధనుష్ అంటే నేచురల్ ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్లలో ఎట్లాంటి యాక్టింగ్ చేస్తాడని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ ఉంటదని చెప్పేసి ఆల్రెడీ మనకు తెలిసిందే ఇక ఈయన తమిళ్లో వడ చెన్నై అసురన్ కర్ణన్ సినిమాలు తీసి మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు ఇక ఇప్పుడు కొత్త సినిమా శేఖర్ కమల డైరెక్షన్ లో ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమాతో వచ్చేస్తున్నాడు ఇక దాని ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందంట చూద్దాం నడూరి వారే వా ఫస్ట్ లుక్ మాత్రం జరంతా అదిరిపోయింది కదా ధనుష్ ని ఎప్పుడు చూడని విధంగా జరంతా కొత్తగా చూపించిండు ఇక లుక్ ఏమో బిచ్చవాళ్ళ లెక్క పెట్టిండు టైటిల్ మాత్రం కుబేరా అనంట ఇక దీంట్లో ధనుష్ ని బట్టలు చినగొట్టి గట్లనే మాషన గడ్డం పెట్టి ఇక అత్యంత ధనవంతుడైన దేవుడి పేరు టైటిల్ లెక్క పెట్టిరు అని చెప్తే జరంత ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది ఇంకా ఒక్కటే కాకుండా వెనకాల అన్నపూర్ణ దేవి పరమశివుడికి భిక్షం వేస్తున్నట్టు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో పోస్టర్ పెట్టిరు ఇక అది చూస్తుంటే ఇంకా మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది నాకైతే ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా ఇక దీని కథ ఏమై ఉంటదా అని చెప్పేసి మస్తు జరంతా నాకు ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది చూడాలని చెప్పేసి ఇంకా అది ఒక్కటే కాకుండా ఏ మాటగా మాట చెప్పుకోవాలండి చిన్న వీడియో అయినా సరే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే అదరగొట్టేసిండు ఇక దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నాగార్జున కూడా దీంట్లో చేస్తుండంట ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడంట గెస్ట్ రోల్ కాదు ఇంపార్టెంట్ రోల్ ఇక దానికంటే ఎక్కువ అంట ఇక మొత్తానికి మల్టీ స్టారర్ సినిమా అని చెప్పుకోవచ్చు ఇక దీంట్లో హీరోయిన్ ఏమో రష్మిక అనంట ఇక ఆల్రెడీ రష్మిక ఒక మార్క్ సెట్ చేసుకుంది పుష్ప ది రైస్ నుంచి ఇంకా రూల్ తోని కూడా వచ్చేస్తుందంటే ఇక అంతలోపే ఇంకో సినిమా ధనుష్ తోని వస్తుందంటే ఇక ఎట్లుంటుందో చూడాలి మరి ఇక అది ఒక్కటే కాకుండా శేఖర్ కమల సార్ సినిమాలకు వస్తే హ్యాపీ డేస్ ఫిదా లవ్ స్టోరీ ఇట్లాంటి సెన్సిబుల్ సినిమాలు తీసి ఇక ఫస్ట్ టైం ఆయన స్టైల్ ని మార్చి కొత్త ఎక్స్పెరిమెంటల్ సినిమా తీస్తున్నాడు అని మాత్రం కనిపిస్తూనే ఉంది ఇక ఈ ఫస్ట్ లుక్ తోని ఊహ కందని విధంగా జనాలకి అంచనాలు ఎక్కువ పెంచేసిండు ఇక సినిమా ఎట్లుంటుందో చూడాలి మరి ఇక అది ఒక్కటే కాకుండా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ధనుష్ నట విశ్వరూపం కూడా నేషనల్ లెవెల్ ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ లెక్క ఉంటదని నాకు అనిపిస్తుంది అనమాట ఇక లుక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా కనబడుతున్నాయి కాబట్టి లాస్ట్ లో ఒక సర్కాస్టిక్ స్మైల్ ఇచ్చిండు కదా ధనుష్ ఇక చూస్తుంటే జరంతా రాక్షసంగానే పెట్టిండేమో దీంట్లో ధనుష్ క్యారెక్టర్ లెక్క అనిపిస్తుంది అనమాట ఇక మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత మీకేమనిపించింది ఎట్లాంటి డౌట్లు వచ్చినాయి ఈ కాంబో సెట్ అవుతుందా వర్కౌట్ అవుతుందా సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి అట్లనే ఆడ గంట ఉంటారు అది కూడా నొక్కురి మళ్ళొస్తా